ములుగు జిల్లాకు చెందిన మున్సిపల్ కార్మికుడి ఆత్మహత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి తల్లితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి మాధవరావుపల్లిలోని బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. కేటీఆర్కు ఫోన్ చేసి మృతుడి మైదం మహేష్ తల్లితో మాట్లాడించారు. మహేష్ ఆత్మహత్యకు గల కారణాలను కేటీఆర్ ఆరా తీశారు. గత 6 నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపం చెంది తన బిడ్డ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. చనిపోయిన తన కుమారుడికి 4 ఆడపిల్లలు ఉన్నారని చెప్పింది. అందులో ఒక బిడ్డ ఇటీవలే అనారోగ్యంతో చనిపోయిందని తెలిపింది. తన బిడ్డకు వైద్యం చేయించడానికి కూడా డబ్బులు లేక తన కుమారుడు మహేష్ ఎంతో మనోవేదనకు గురయ్యాడని కూడా ఆమె వివరించారు. ఇదంతా విని కేటీఆర్ చలించిపోయారు. కొడుకును కోల్పోయి పుట్టెడి దుఃఖంలో ఉన్న ఆ మాతృమూర్తికి కొండంత భరోసా అందించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఆ 3 ఆడబిడ్డలను ఆదుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ముగ్గురు చిన్న పిల్లలు వాళ్ళతో మాట్లాడతారు. మొన్న వీళ్ళకి 6 నెలల నుంచి జీతం రాకపోతే ఒక అబ్బాయి డబ్బులు లేక చనిపోయింది చిన్న బాబు. ఒక్కసారి వాళ్ళ మదరు పెట్టున్నారని మాట్లాడుతున్నారు. స్పీకర్ అని చేస్తున్నారు. మాట్లాడు. కేటీఆర్ గారు ఉన్నారు లైన్లో. మాట్లాడు. నమస్తే. 6 నెలలు అవుతుంది సారు. అడుగుతాం సార్. 6 నెలల సంది అడగంగా ఒక 2,000 రూపాయలు ఆయన ఇంట్లో కొట్టుకుంటారట. నాకు రాదా సెల్లులా ఆయన పిల్లగానికి వచ్చే పైసలు 6 నెలల జీతంలో సెల్లులో కొట్టుకొని 2,000 రూపాయలు ఇచ్చిండు 6 నెలలకు. ఆ 2,000 ఇస్తే పిల్ల గుచ్చి చచ్చిపోయింది పైసలు లేకనే. ఇంకో పిల్ల చచ్చిపోయినాక ఎట్లా చేయాలో సారు బాంచని దండం పెడతాను. మీరు పైసలు ఇవ్వక నా పిల్లని చదువుకున్నా. నేను ఇంత తిండికి లేదు, చికానం లేదు సారు. మేము పేదస్తులో నేను ఒక్కని చేస్తే మేము బతకాలే సార్ అని 2 గాళ్ళ మీద పడ్డగానే ఒక్క రూపాయి అంటే ఇవ్వలేదు సార్. వాళ్ళు పంచాలు 5 సంవత్సరాలే సార్ చేయవచ్చు. ఎన్నడు కాలేదు సారు. రాలే. కిరీట అయిన దగ్గరికి పోయి 2 గాళ్ళ మీద పడ్డాడు సారు. నన్ను నడిపి బిడ్డకు జ్వరం బాగా వచ్చింది సారు. అదే పిల్ల మంచిగా లేదు, దవాఖాన తీసుకుపోలే సారు. దండం పెడితే ఒక 2,000 అని సార్ అన్న కానీ రూపాయి అంటే ఇవ్వలేదు సార్. వాడు ఇవ్వకుంటే నా కొడుకు తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ పోయి 2,000 తెచ్చుకొని ఆ పిల్లను జ్వరం వచ్చిన పిల్లలు బాగా చేయించుకున్నాడు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆగుతారా సారు. ఆగకుంటే ఇక మా కోపం వచ్చి పోయిండు. అక్కడికి పోయి వచ్చినాక మరి అక్కడ గ్రామ పంచాయతీ కాడ మరి ఆయన ఏమన్నాడో ఏం కాదో తెలియదు మాకు ఆ సంగతిగా. వచ్చిండి ఇంటికి వచ్చినాక ఏందిరా పొరగలు చచ్చినట్టున్నారు, నువ్వు కూడా ఉపవాసం పోయి అక్కడ అది ఆషాఢం కాడ ఎందుకుంటానో కొడుక, నువ్వు స్కూల్కి పో. అది నేను రాను సార్, నాకు జీతం ఇస్తలేరు, నేను రానని సార్కు చెప్పి నువ్వు పనికి పొమ్మని నేనన్నా. అన్నలా సాయంత్రం వచ్చిండు, మా గ్రామ పంచాయతీ కాడికి పోయిండు. సాయంత్రం వచ్చిండు, కథ మందు తాగిండు సార్. ఇక గంత ఏం లేదు. అలా మేము తిట్టింది లేదు, చేసింది లేదు, చేపింది లేదు. 3 సార్. 2 చచ్చిపోయారు, 3 ఉన్నారు. ఆడపిల్లలే 3 చిన్న పిల్లలు. మాట్లాడండి. ఏపిత్త బాంచను చిన్న పిల్లలు, మేమిద్దరం ముసలమే బాంచను, మాకేం లేదు. బాంచను నిలబడింది కాలు మొక్క. ఏపిస్తా బాంచను తాకి బాంచను. ఇట్లా ములుగులో ఉన్నా అంటే
వెంటనే వాళ్ళ ఇంటికి పోయి నాకు మాట్లాడితే వాళ్ళ పరిస్థితిలో చూసి నాకు చెప్పు అన్నాడు. అందుకే మీ దగ్గరకు వచ్చి. మంచిగా అయితే 3 పిల్లలు, చిన్న పిల్లలు చూస్తే నిజంగా చాలా దారుణం. 6 నెలల నుంచి పాపం జీతం వస్తే ఇట్లుండవు పరిస్థితి. ఇంట్లో ఉన్నది ఒక్క ఆయన, ఆమె ఏం చేయలేకున్నది. మా పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున కేటీఆర్ గారు చెప్పినట్టు సాయం చేస్తాము. 2 రోజుల్లో మళ్ళీ వచ్చి మీకు అట్లనే మీ తరఫున ప్రభుత్వంతో కొట్లాడతాం, కలెక్టర్తో కానీ. ఇక్కడ మంత్రి సీతక్క, ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీలకు మంత్రి ఎవరో తెలుసా? సీతక్కే. ఓట్లు వేసిన సీతక్కే కదా. కనీసం జీతం అని ఇప్పించట్లేదు, మనోళ్ళకే జీతం ఇప్పించట్లేదు. మీకోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. 3 పిల్లల మీద కలెక్టర్ తో కూడా మాట్లాడతాం.